హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అంబుడ్స్మెన్ ఆర్డర్తో అధ్యక్షుడిగా నియమితుడైన అమర్నాథ్ బాధ్యతల నుంచి వైదొలగాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక స్పెషల్ ఏజీఎం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హెచ్సీఏ స్పెషల్ సెక్రటరీ జీవన్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హెచ్సీఏ ప్రెసిడెంట్ కు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అంబుడ్స్మెన్ ఆర్డర్ తోటే ప్రెసిడెంట్ గా నియమితుడైనటువంటి అమర్నాథ్ వెంటనే బాధ్యతల నుండి తొలగిపోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే స్పెషల్ ఏజీఎం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ కూడా హెచ్సీఏ సెక్రటరీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కేవలం అంబుడ్స్మెన్ యొక్క ఆర్డర్ తోనే హెచ్సీఏకు ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు, రూల్స్ కు విరుద్ధంగా జరిగిందనేటువంటి అంశాన్ని ప్రధానంగా పిటిషనర్ తన యొక్క అభ్యంతరాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇటు అంబుడ్స్మెన్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన, మరోవైపు పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలు, ఇక అమర్నాథ్ ఎవరైతే కొత్తగా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడో అమర్నాథ్ తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అమర్నాథ్ బాధ్యతల నుండి వెంటనే స్పెషల్ ఏజీఎం నిర్వహించి నూతన అధ్యక్షుని ఎన్నుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రక్రియ అంతా కూడా సెక్రటరీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి తదుపరి హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఎవరు ఉండబోతారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద